హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎనర్జెటిక్ లిటిల్ స్టార్స్ 143 ఛానల్. ఇవాల్టి మోరల్ స్టోరీ ఇన్ ఇంగ్లీష్. ఓకే, లెట్స్ స్టార్ట్ బై చిట్టి తండ్రి గౌతమ్ కౌశిక్. Okay, I am your Gautam Kaushik. Today also I am telling another story in English. The story name is The Ugly Duckling. Means don't think the duckling is too ugly. It will look too cute. Okay? Now let's read the story. Why it is called The Ugly Duckling. The farmer's ducks. A farm ఒక రైతు అయితే ఉండేవాడు. ఆ రైతుకి కొన్ని బాతులు ఉండేవి, డక్స్. లే 10 eggs. ఆ ఒక్క బాత్ అయితే 10 గుడ్డుల్ని పెట్టింది, 10 eggs పెట్టింది. When the eggs hatch, 9 ducklings look like their mother, but 10th one is big, grey and considered ugly. అంటే 9 గుడ్లు వాళ్ళ అమ్మలాగే ఉన్నాయి, కానీ 10వ గుడ్డు 10th ఎగ్ మాత్రం గ్రే కలర్లో, మళ్ళీ చాలా పెద్దగా, పైగా అగ్లీగా ఉంది అని అంటున్నారు అందరూ. అప్పుడు ది అదర్ డక్లింగ్స్ టీజ్ హిమ్ విచ్ మేక్స్ హిమ్ వెరీ సాడ్. ఆల్రెడీ నేను చెప్పేశాను మిగిలినవన్నీ ఎక్కిరిచ్చాయని. మళ్ళీ ఆ ఎక్కిరియడం వల్ల దానికి చాలా బాధగా ఉంది. ఓకే, ఫీలింగ్ అన్హ్యాపీ అంటే బాధగా, దిగులుగా ఉంటూ ది అగ్లీ డక్లింగ్ రన్స్ టు ది నియర్ బై రివర్. అంటే ఆ చిన్న బాత్ అయితే పారిపోయింది వాళ్ళ నుంచి దగ్గరలో ఉన్న వేరే నదిలోకి. ఓకే, వేర్ హీ సీస్ బ్యూటిఫుల్ వైట్ స్వాన్స్. అప్పుడు ఆ డక్ అయితే ఆ బాత్ అయితే చూసింది చాలా తెల్లగుండే స్వాన్స్, హంస. Scared and feeling lost, he thinks about drowning himself. అంటే వాళ్ళందరూ చూడు ఎంత అందంగా ఉన్నారో, నేను మాత్రం ఇలా పుట్టడం నాకు తప్ప, ఎలాగో అందరూ నన్ను ఎక్కిరిస్తున్నారు కాబట్టి నేను చనిపోతాను నీళ్ళలో దుంకి అని అనుకుంది దానంతకే. బట్ వెన్ హీ లుక్ అట్ హీస్ రిఫ్లెక్షన్ ఇన్ ది వాటర్, దుంకుతామని చూసేటప్పుడు నీళ్ళల్లో దాని ముఖం కనిపించింది. అప్పుడు హీ రియలైజెస్ హీ ఈజ్ ఇంట్ అగ్లీ డక్లింగ్ అట్ ఆల్. హీ ఈజ్ యాక్చువల్లీ అ బ్యూటిఫుల్ స్వాన్. అంటే ఆ డక్కి పుట్టింది ఒక డక్ కాదు, ఒక హంస అయితే పుట్టింది. అప్పుడు చూసినప్పుడు అదే దానంతకి తెలుసుకుంది, నేను డక్కుని కాదు, ఒక అందమైన హంసనే. అవునే, హంసనే అని చెప్పి అనుకుంది. ఇప్పుడు మారల్ చూద్దాం. డోంట్ జడ్జ్ అదర్స్ బై దేర్ అపీరియన్స్. అంటే ఎవరిని ఎక్కిరియద్దు వాళ్ళ విధాన్ని చూసి, ఎందుకంటే వాళ్ళు వేరేలాగా కూడా ఉండొచ్చు. సరేనా? బాయ్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై స్టోరీ. నోటిఫికేషన్స్ రావాలంటే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్, సపోర్ట్ us, లైక్, షేర్ అండ్ కామెంట్ బిలో హౌస్ ది స్టోరీ. మీ పేరెంట్స్ అయితే విసిగియొద్దండి చిల్డ్రన్. నేను ఉన్నాను కదా, మా ఛానల్కి ఎప్పుడు కావాలంటే అప్పుడు స్టోరీ వినడానికి మా ఛానల్ దగ్గరికి వచ్చేసి మీరు స్టోరీ రాసేయండి, అది వినేయండి. మళ్ళీ స్టోరీ కానీ వచ్చితే కామెంట్ బాక్స్లో వావ్ అని పెట్టండి, WOW వావ్ అని అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. In playlist more moral stories will be available in English, Telugu and educational related mathematics tricks కూడా అవైలబుల్లో ఉంటాయి. మంచి నవలలు, పిల్లలకి బెడ్ టైమ్ స్టోరీస్, ఫన్నీ జోక్స్. సో our mix up channel will be support for you.
టు ఎంజాయ్ ఆల్ ద థింగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మంచి మంచి తెలుగు కథలు, చిన్నపిల్లలకు సరదాగా కాసేపు కథలు నవ్వుకోవడానికి మంచి మంచి నవలలు ప్లేలిస్ట్లో అవైలబుల్లో ఉన్నాయి. తెలుగు, ఇంగ్లీషు. పిల్లలు తెలుగు స్టోరీని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి వీడియోస్ కూడా ఉంటాయి అవైలబుల్లో. సో అవి చూసి మీరు ఈజీగా ఇంగ్లీష్ని కూడా నేర్చుకోవచ్చు. ప్లేలిస్ట్లో మరిన్ని వీడియోస్ అవైలబుల్లో ఉన్నాయి. చిట్టి తల్లి పిల్లలు షార్ట్స్లో రీమిక్స్ సాంగ్స్ కూడా చేసి ఉన్నారు. అవి చూసి ఎంజాయ్ చేసి ఎనర్జెటిక్ లిటిల్ స్టార్స్ ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.